హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అరబ్బీ వాళ్ళు ఇష్టంగా తినే బసాల్. ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం వైట్ కలర్ ఉల్లిపాయలతోటే చేయాలి. దీనికోసం మనం ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు వైట్ కలర్వి తీసుకోవాలి. ఆ పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసి నైఫ్ తీసుకుని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఫుల్ కట్ చేయకూడదండి, ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను బాయిల్ అయిన వాటర్లో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువ టైం అయితే అవసరం లేదండి, ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఈలోపు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఒక హాఫ్ కేజీ రైస్ని శుభ్రంగా క్లీన్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. వాటర్ అన్నది లేకుండా మొత్తం వడబెట్టుకోవాలి రైస్ని. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు అన్నవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్ని ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సల్సా వేసుకోవాలి, అదే టమాటా పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా బాగా బియ్యంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా మ్యాగీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టమాటా జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 50% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు ఉల్లిపాయలు అనేవి బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయలు అనేవి సపరేట్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బగ్తోనీస్ కూడా వేసుకొని దీన్ని కూడా సపరేట్ బౌల్లో తీసి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మందపాటి గిన్నె తీసుకొని అడుగు భాగాన క్యారెట్, ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి అమర్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయలని ఈ విధంగా ఒక లేయర్ సపరేట్ చేసేసుకోవాలి. మనం హాఫ్గా కట్ చేసాం కాబట్టి ఈజీగానే విడిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్ల కింద విడదీసుకోవాలి. విడదీసుకొని వేరే బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్, ఉల్లిపాయలు అమర్చుకున్న గిన్నెలోకి ఒక లేయర్ తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమం పెట్టుకుని దగ్గరగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా, టైట్గా చుట్టుకోవాలి. లూజ్గా చుడితే బియ్యం అన్నది బయటకు వచ్చేస్తాయి కాబట్టి టైట్గా చుట్టుకొని ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి. కొద్దిగా తీసుకొని ఈ విధంగా లేయర్లో చుట్టుకోవాలండి, టైట్గా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక 4 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుని క్లీన్ చేసి
రౌండ్గా చక్రాల కింద కోసుకొని ఆ ఉల్లిపాయల పైన పెట్టుకోవాలి. ఈలోపు ఇందులో వాటర్ కోసం 1 గ్లాసు వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మాజీ, టమాటా పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అన్నవి లూజ్ అవ్వకుండా టైట్గా ఒక ప్లేట్ బోర్లించుకోవాలి. ఆ ప్లేట్ కదలకుండా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్ అన్నది కదలకుండా ఉండడం కోసం పైన ఏదైనా బరువు అన్నది పెట్టుకోవాలి. నేనైతే ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ అన్నది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత చూసారా, ఆల్మోస్ట్ బసాలు అన్నవి రెడీ అయిపోయింది. నెమ్మదిగా సపరేట్గా సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే అరబీ వాళ్ళు ఇష్టంగా తినే బసాలు రెడీ. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.